గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు అధ్యక్షతన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం కావలసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీ వర్షాలు వరదల కారణంగా 4వ తేదీకి మార్చినట్లు తెలిపారు. ఇంతవరకు ఉన్న ప్రతి ఒక్కరి సభ్యత్వం ఆగస్టు నెల ఆఖరుతో పూర్తయిందని అన్నారు. పాత సభ్యులు, కొత్త సభ్యులు ప్రతి ఒక్కరూ మళ్లీ నూతనంగా సభ్యత్వం నమోదు చేసుకోవాలని అన్నారు. నమో యాప్, bjp.org క్యూఆర్ కోడ్ 8800002024 మరియు అప్లికేషన్ ద్వారా వివరాల నమోదు ద్వారా సభ్యత్వం తీసుకోవచ్చునని అన్నారు. గాజువాకలో అత్యధికంగా సభ్యులను చేర్పించాలని అన్నారు. మనం వచ్చి పనిచేస్తున్నాం, రాజకీయాలు ఏం చేయాలి అని మనం మొదటి ప్రశ్న వేసుకోవాలి. ఆ విధంగా మనం ఇక్కడ అందరూ కూడా రాజకీయాల్లో పనిచేయాలని వచ్చారు కదా. సో మీ అందరూ పోలింగ్ బూత్కి 200 అంటే 300 పోలింగ్ బూతులు ఉన్నాయి. 60,000 పార్టీ ఇచ్చిన టార్గెట్ 60,000 అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ పైన చేస్తే మనకి మంచి పేరు వస్తుంది. నేనైతే 1,00,000 టార్గెట్, ఖచ్చితంగా 1,00,000 మందిని జాయిన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. ముందు మన పోలింగ్ బూత్ స్థాయిలో చేస్తాం సార్ మేము, తర్వాత వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, తర్వాత నియోజకవర్గం కాకుండా మాకు వేరే జిల్లాల్లోనూ వేరే ప్రాంతాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా రిఫరల్ కోడ్ వాళ్ళకి లింక్ పంపించి జాయిన్ చేస్తే అది కూడా మన లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే మన రిఫరల్ కోడ్ కానీ ఖచ్చితంగా యాడ్ చేస్తే అది ఎక్కడి నుంచి ఎవరు జాయిన్ అయినా సరే మన ద్వారా జాయిన్ అయినట్లు. ఒకవేళ మన కోడ్ లేకపోతే వేరే ఏరియాలో జాయిన్ అయ్యే మన నియోజకవర్గంలోకి రారు. అది చూసుకోండి. మన నియోజకవర్గంలో లెక్కలోకి రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ 6 డిజిట్ కోడ్ ఖచ్చితంగా అందరూ కూడా నమోదు చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. విషయం ఆల్రెడీ చెప్పారు, అత్యంత సరళం చేశారు. 2014 నుంచి మనకి అత్యంత సరళం చేశారు. జస్ట్ సెల్ ఫోన్ ఉంటే చాలు మనం ఆన్లైన్ సభ్యత్వం చేసుకోవచ్చు. సో ఆన్లైన్ సభ్యత్వానికి ప్రమాణం ఏంటంటే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ నుంచి మనం ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. గూగుల్ ఫామ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తద్వారా అయిపోయాం అనే ఒక అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. చాలా మందికి నిజంగానే నేను సభ్యుడు అయ్యాననే ఫీలింగ్ కూడా ఉండదు. ఏదో అందరూ నెంబర్ చూసినట్టు మనం అడ్వర్టైజ్ చేస్తే నెంబర్ కొట్టేసాం, అయిపోయామని చెప్పి. గతంలో మన రాష్ట్రంలో 28 లక్షలు సభ్యత్వం జరిగితే వెరిఫికేషన్ చేస్తే దానికి సగానికి పైగా నేను బీజేపీ సభ్యుడిని కాదని చెప్పడం జరిగింది. సుమారు 14 లక్షల మంది సభ్యుడు కాదని చెప్పారు. కనుక ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయే సభ్యత్వం ఏదైతుందో మనందరం కూడా ఎవరైతే బీజేపీకి త్రికరణ శుద్ధిగా నేను బీజేపీ అని భావిస్తాడో, నేను బీజేపీలో చేరాలని కోరుకుంటాడో వాళ్ళనే చేర్చాలని చెప్పి ఆ విధంగా ఒక ప్రయత్నం జరగాలి. మన పార్టీ మనకి సంఖ్య ఇచ్చింది 50 లక్షల పైగా చేయాలని చెప్పి. మనం ఏదో పోటీ పడుతూ గాజువాక నార్త్ లేకపోతే వెస్ట్ అని కాకుండా మనం ఎంతమంది సభ్యులు చేస్తే అంతమంది మనకి కట్టుబద్దులే పార్టీ జెండాని మన ఆ ప్రాంతంలో ఎగరేయడానికి సహకారం చేసే వాళ్ళుగా, పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎప్పుడు మన కమలం పువ్వుపై ఓటు వేసే విధంగా అవకాశం ఎప్పుడు వచ్చినా ఆ విధంగా ముందుకు అడుగేసే వ్యక్తులను మనం ఐడెంటిఫై చేసి మనం వాళ్ళని చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా చేర్చే ప్రయత్నంలో మనం కూడా ఒకసారి ప్రతిసారి మననం చేసుకోవాలి, ఏంటి ఎక్కడ ఎలా అని. Audio Jungle.